నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు వీడియో మా ఇంటి నుంచి మొదలైన మా ఇంటి నుంచి కిరణ్మయి గారి ఇంటి వరకు అయితే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఫ్రైడే మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కిరణ్మయి గారి ఇంటికి అయితే వచ్చేసాము. వాళ్ళ ఇంట్లో ఈరోజు లలిత సహస్రనామం పూజ. సో అందరూ అయితే ఇంకా రాలేదు, మేమే ఫస్ట్ వెళ్ళేసరికి అన్ని పనులు చక్క వాళ్ళ ఒక్కళ్ళే కిరణ్మయి గారు ఆ పనులన్నీ వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేశారంట. అన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా అన్నీ సర్దేసి ఇంకా వచ్చిన వాళ్ళు వెంటనే పూజ మొదలు పెట్టేసే విధంగా అన్నీ అయితే రెడీ చేసి ఉంచారు. ఇంట్లో ఒక పూజ ఉంది అంటే ఎంత పని ఉంటుంది అనేది ఆడవాళ్ళందరికీ తెలుసు కదా. సో ఎంత కష్టమైనా అంతే ఇష్టంగా, అమ్మవారి పూజ అంటే మనం అంత ఇష్టంగా జరుపుకుంటాం కాబట్టి ఇంకా 10 o'clock అయిపోయింది. అక్కడ న్యూ టౌన్లో ఉన్న పూజ కంటిన్యూగా ఎప్పుడు చేసేవాళ్ళు, ప్రతి వారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. నాకే కుదరక వెళ్ళట్లేదు. ఈరోజైతే ఇంకా వెళ్దామని చెప్పేసి నేను వచ్చాను. అమ్మవారి కృప ఉంటేనే పూజ చేయాలి అని మనకు అనిపిస్తుంది, అలానే వెళ్ళాలి అని కూడా అనిపిస్తుంది. ఇంతమంది ఆడవాళ్ళు కలిసి ఒకే చోట అమ్మవారిని ఇలా పూజించుకుంటూ ఉంటే మనసుకి ఆనందంగా, అదే ఇంట్లో ఇంతమంది మంత్రాలు విన్న పాజిటివ్ ఎనర్జీ అయితే అక్కడ అమ్మవారు అలా వచ్చి కూర్చున్నట్లే అనిపిస్తూ ఉంటుంది కదా. పూజ అయితే చాలా బాగా జరిగింది. అలానే ఆ లలిత సహస్రనామం అంటే చదవటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలా మనం ఒక్కలం చదవాలి అంటే ఒక 2-3 సార్లు చదివే వరకు కొంచెం అయితే కష్టమే, నోరు తిరగటమైనా అదంతా. కానీ లలితా చాలీసా అయితే ఎవరైనా ఈజీగా చదువుకోవచ్చు. ఇలా ఒక్కళ్ళుగా నేర్చుకోవడం కన్నా ఇలా గ్రూప్గా అందరూ కలిసి నేర్చుకుంటూ ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో అలా చేసుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది ఎంతమందిని ఒకేసారి చూసేసరికి. సో ఇప్పుడు లలిత చాలీసా పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూమాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్తిని అయినావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనక దుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేబూని శంభుని శంభుల దునుమాడి రంచిందం శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందం కలిగించి ఆర్ద్రాయణివే అద్వైతామృత వర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణు పాదమున జయించి గంగావతారములెత్తితివి. భగీరథుడు వచ్చితివి. ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి. ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదాంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ. శంఖ చీంచి రాక్షస సంహారము చేసి లోకరక్షణకు భక్తుల మదిలో నిలిచావు. పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడలను నిర్ణయించితివి. పంచదంశాక్షరి పరమేశ్వరితో బ్రహ్మగణములు కొలువుండా కైలాసంవే పులకించే సురులు వసురులు అందరూ శిరస్సును వచ్చి మొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార తీర్చితివి. పరమేశ్వరునికి ప్రతిసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ
కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమియ్యగరావమ్మ, భక్తుల కోష్టం తీర్చమ్మ. ఏ తీరుగా నిన్ను కొలిచినను, ఏ పేరుతో నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లెలు తెచ్చితిమి, మనసుల నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమూర్తి రూప లలితమ్మ, సృష్టి స్థితి లయకారినివి, నీ నామములు ఎన్నెన్నో, లెక్కించుట మాతరమౌనా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మదు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి, సదాచారతుడివి, సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళ గౌరి రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళహాము. శివజ్యోతి సర్వకామదా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరినిలయా నిరామయ సర్వమంగళా, జగముల చిరునగముల పరిపాలించే జనని, ఆలయమును కనకమున కాపాడే జనని, జగముల చిరునగముల పరిపాలించే జనని, ఆలయము సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుపుల హారతి, సకల శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరిజయ నిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఆ లలితాదేవి సహస్రనామాలు, ఆ తర్వాత అమ్మవారి చాలీసా, అష్టలక్ష్మి అష్టకము, అలానే మణిద్వీపవర్ణన అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ పూజ చేసుకున్న కిరణ్మయ్య గారికి ఎంత పుణ్యం వస్తుందో అలానే ఈ పూజలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ, అలాగే వారితో పాటుగా ఎవరైతే ఈ పూజను చూసారో విన్నారో వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి కటాక్షం అలాగే లభించాలని కోరుకుంటూ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఎలాగూ ఇంకా ఇంతమంది ఒకే చోట కలిసామంటే కాసేపు సరదాగా అలా గడిచిపోతుంది. అలానే ఈరోజు అక్కడ సాహితీది అయితే బర్త్డే. ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే పూజ కంప్లీట్ అయింది, ఆ తర్వాత తను బర్త్డే చేసుకున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కిరణ్మయ్య గారు వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు, కాళ్ళకి పసుపు రాసి, అలానే ఇప్పుడైతే చాలా వరకు ఫంక్షన్స్లో ఈ ట్రెడిషన్ అయితే మర్చిపోతున్నారు, కానీ గుర్తుపెట్టుకొని ఇక్కడ వాళ్ళైతే ఇది కూడా చేశారు. అలాగే వచ్చిన వారు కూడా గెస్ట్లా వచ్చామని అనుకోకుండా అందరూ కలిసి ఇలా హ్యాపీగా చేసుకుంటే ఎవరికైనా కొంచెం పని అయితే తగ్గుతూ ఉంటుంది కదా. ఇక్కడ అనురాధ గారు అయితే హెల్ప్ చేయడానికి అందరికీ కాఫీ అయితే పెట్టేస్తున్నారు. కిరణ్మయ్య గారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ చూసుకోవడమే సరిపోతుంది కాబట్టి వచ్చిన వాళ్ళలో అందరూ కూడా అలా హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు అలా కొంచెం ఉంటే ఎంతమందితో పూజ చేసుకున్నా కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించదు కదా. కానీ ఇంతమంది ఒకే చోట ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవటం అంటే పూజ అనంలోనే చాలామంది అయితే భయపడుతూ ఉంటారు కదా. అంటే ఇన్ని వంటకాలు చేస్తూ ఉండాలి, అంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఇస్తూ ఉండాలి. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఆ పూజని కంప్లీట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఒక 10 మంది కలిసి ఆ సహస్రనామాలు చదువుకున్న, లలితా పారాయణం చేసిన, ఇంటికి వచ్చిన ముత్తైదులను ఉట్టిగా పంపించకూడదు కాబట్టి అలా తాంబూలం వరకు మన స్తోమతను బట్టి మనం తాంబూలం వరకు ఇచ్చైనా పంపించవచ్చు. లేదు మనం ఇవ్వగలం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఆనందం కొద్దీ ఇంకా ఎంతైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ చలికాలం మొదలైంది కాబట్టి కాఫీ ఎప్పుడు వస్తుందా తాగేద్దాము అన్న
అంటే ఇంకా ఆ చలికి తప్పదు, వేడివేడిగా ఏదన్నా పడితేనే బాగుంటుంది. ఇంకొక 10-15 డేస్ అయితే మాత్రం ఇక్కడ ఇంకా చలి బీభత్సంగా ఉంటుందన్నమాట. ఇంట్లో అలా కూర్చొని ఒక్కసారిగా అట్లీస్ట్ ఒక ఫ్రైడే అన్న ఇంతమందిని కలవటానికి, అది మంచి అకేషన్లో, అంటే అమ్మవారి పూజ చేసుకుంటూ ఇలా కలవటం, నార్మల్గా కలవటం కన్నా ఇలా పూజల ద్వారా కలవటం అనేది మనకి హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. ఇంకా అలానే ఇంట్లో ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇలా బిజీ అయిపోయిన వాళ్ళకి కుదిరితే ఎవరైనా పిలిస్తే అలా పూజకి వెళ్ళి కాసేపు మనకి మైండ్ ఫ్రెష్ అవుతుంది. అలానే కాసేపు అమ్మవారిని ధ్యానించటం వల్ల మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అయితే ఈరోజు పూజ